welcome to my channel English to English. This is Swati teacher. Today I am going to teach you the most important thing andi. Adentante how to introduce yourself to others. If you attend any interview, the first question they'll ask you is introduce yourself. మనం అక్కడే తప్పు చేస్తే ఎలా అండి? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో మీరు అక్కడ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే మై సెల్ఫ్ అని స్టార్ట్ చేస్తారు. మై సెల్ఫ్ అని ఎప్పుడు సెంటెన్స్ బిగినింగ్లో రాదండి. మై సెల్ఫ్ అనేది ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, అది ఐ అనే లెటర్ని ఫాలో అవుతుంది. ఇంకా మీరు ఏదైనా యాక్షన్ చేసుకున్నప్పుడు మీ గురించి మీరుగా ఏదైనా పని చేసినప్పుడు మై సెల్ఫ్ అని అది ఆ వర్డ్ని యూజ్ చేయాలి. ఎలా అంటే ఐ కంప్లీటెడ్ హోంవర్క్ మై సెల్ఫ్, ఐ మేడ్ ది శాండ్విచ్ ఫర్ మై సెల్ఫ్, ఇలా అనమాట. మై సెల్ఫ్ అనేది మీకోసం మీరు ఏదైనా చేసినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. సో హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ నౌ వితౌట్ మై సెల్ఫ్? చాలా సింపుల్గా ఐ యామ్ అనండి, లేకపోతే మై నేమ్ ఈజ్ అనండి. ఫర్ సపోజ్ మీ పేరు రోహిత్ అనుకోండి, మీరు విశాఖపట్నం నుంచి వచ్చారనుకోండి. సింపుల్గా ఐ యామ్ రోహిత్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ విశాఖపట్నం, లేకపోతే మై నేమ్ ఈజ్ రోహిత్, ఐ యామ్ ఫ్రమ్ విశాఖపట్నం, ఇలా సింపుల్గా చెప్పండి. అంతేగాని మై సెల్ఫ్ అంటే స్టైలిష్గా ఉంటుంది, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఏమో అనుకోకండి, అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో హిట్ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.